ఇటు సమాజానికి అటు సాహిత్యానికి రెండు చేతుల వైద్యం చేస్తున్న అంబటి సురేందర్ రాజు. ఆయన మా పరిభాషలో చెప్పాలంటే చీవి, అంటే తెలుగులో చివరి విమర్శకుడు అనమాట. ఈ తెలుగు సాహిత్యంలో సాహిత్యాన్ని బొందబెట్టడమే కాదు, విమర్శను కూడా సమూలంగా బొందబెట్టినారు. ఆయన మనకు చివరి విమర్శకుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్న ఒకే ఒక వీరుడు, యోధుడు మన సురేందర్ రాజు. వేదికను అలంకరించిన పెద్దలకు, సాహితీవేత్తలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పుష్పగిరికి మరియు సభకు ఇచ్చేసిన సాహితీ శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నేను పెద్ద వక్తని కాదు, రాయమంటే 10 పేజీలు ఇస్తే ఇంకో 10 పేజీలు ఇవ్వవా అంట. నాకు రాయడం అంత సులువు, మాట్లాడడం అంత కష్టం. అయినా కూడా ఈ ఎల్బీ స్టేడియం ముందు నుంచి నడుచుకుంటూ పోతుంటే పుష్పగిరి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 మాటలు మాట్లాడమని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నా పేరు ఇంద్రపాల శ్రీనివాస్. నేను ఎక్కువగా వినిపిస్తుంటా అక్కడక్కడ. నేను దాదాపు ఇక్కడ ఒక 2 మాత్రం తెలుసుంటా, కింద కూర్చున్న వాళ్ళు. ఆ చివరాకర్ను ఉన్న నాయుడు అన్నకు, ఇక్కడ రాజబాబుకు, 2 తెలిసి ఉంటాయి ఇక్కడ. అయితే ఇప్పుడు సమయం, సందర్భం, పుష్పగిరి రాసిన ఈ అద్భుతమైన కవిత్వం గురించి నేను పుస్తకం జోలికి పోకుండా నాకు పుష్పగిరి గురించి తెలిసిన 2 వాక్యాలు చెప్పే ప్రయత్నం చేస్తా. మహాకవి కాళోజీ అన్నాడు, పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీని చూడు అని. ఈ ఫార్మాసిటీ పేరుతో, హెచ్సియు భూముల అభివృద్ధి పేరుతో, నరికివేతతో ప్రజల నెత్తిన మన రాజ్యం, మన పాలకులు పెడుతున్న టోపీ గురించి అద్భుతంగా చిత్రించిన మన మధ్యలో ఉన్న మన కవి పుష్పగిరి. అయితే ఇప్పుడు ఏ మగుడు దిక్కు లేనప్పుడు అక్క మగుడే దిక్కు అన్నట్టు, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అందరూ బీజేపీ బినామీలే. కాబట్టి రాజకీయ పరంగా పెద్దగా మన అరణ్య రోదన ఎంత మొత్తుకున్నా కూడా లాభం లేదు. ఇక్కడ మనం ఆలోచించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తులైతే ఈ బానిస వ్యవస్థ నశించి సాహిత్యంలో కానీ సమాజంలో కానీ పదవులకు ఆశపడి, అవార్డులకు ఆశపడి, ఒకరికి తొత్తులుగా మారి, బానిసలుగా మారి, భజన మండలి సభ్యులుగా మారుతున్న ఈ వ్యవస్థలో ఇలాంటి పుష్పగిరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడుతుంటారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఇప్పుడు మాది ఇంద్రపాల నగరం, రామన్నపేట మండలం, మాది కూడా నల్గొండే. పంతంగి, వెలుగునేడు, రామన్నపేట, మా ఊరు కూడా పోతుంది త్వరలో. నేనంత బాధపడాలని తెలియదు. మాది విష్ణుకుండిలో రాజధాని ఉంది. అందుకే నేను ఇంద్రపాల శ్రీనివాస్. నా ఇంటి పేరు ఇంద్రపాల కాదు, ఎరసాని శ్రీనివాస్. నేను విష్ణుకుండిలో రాజధాని ఇంద్రపాల నగరం. అంటే అలాంటి గ్రూప్ 1 సిలబస్లో మా ఊరు ఉంటుంది సబ్జెక్టు. అలాంటి చారిత్రక నగరం కూడా ఎంతో సాంస్కృతిక నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో భాగమై ధ్వంసమైపోతున్నాయి. హెచ్సిఏ కాదు, పెద్ద పెద్ద మహానగరాలు, ప్రజల పాడి పంటలకు సారవంతమైన నేలలు కూడా ఈరోజు ధ్వంసం అయిపోతున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే దుస్థితి. ఇక భాష అంటారా, చట్టసభలో కాదు. ఇప్పుడు చరిత్ర ఏంటంటే, ఉద్యమం జరిగేటప్పుడు, ఉస్మానియా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఆడపిల్లల్ని చున్నీళ్ళు బట్టి లాగి కొట్టిన చరిత్ర మనది. ఇప్పుడు ఏంటి బట్టలిపి వర్తం, పిల్లల మీద సంతం అనేది కూడా దానికంటే హీనమైనది ఏం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయినప్పుడు ఈ మాటలు మనం పెద్దగా అంతకంటే దిగజారిపోవడం అనేది కామనే. ఇది మన రోజు ఏంటంటే అలవాటు అయిపోతుంటాయి. ఇప్పుడు మనకు అత్యాచారాలు కూడా నిత్యాచారాలు అన్నట్టు రోజు కూడా జరిగినప్పుడు మనం బాధపడ్డాం. ఇప్పుడు కామన్ అయిపోయినాయి అత్యాచారాలు కూడా. ఏమైనా మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి సోషల్ మీడియాలో, పొద్దున పేపర్ చూసి ఏడవాలి, అయ్యో వాళ్ళ బిడ్డ కిట్ అయింది, వీళ్ళ బిడ్డ కిట్ అయిందని. తప్ప మనం ఏం చేయలేం, ధిక్కరించలేం. అలాంటి ధిక్కరించే వాళ్ళు కవులు. అలాంటి కవులు ఒక సూపి కావచ్చు, ఒక పుష్పగిరి కావచ్చు, వీళ్ళని కాపాడుకోవాలి ఈ వ్యవస్థ. ఇక మా ఊరు ఇంద్రపాల నగరం, అక్కడ జైపాల్ రెడ్డి మాకు ఎంపీగా ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే ఒక సభలో, నేను అప్పుడు 2ో 3ఓ చదువుతున్నా, చిన్నగా ఉండేవాడిని చాలా. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ, బాబు బెల్లం లేకుండానే బూరెలు చేస్తాడు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా బెల్లం లేకుండా బూరెలు చేస్తూ ప్రజలెత్తిన టోపీలు పెడుతుండు. ఇది మనం గమనించాల్సింది. ఇక పోతే కవిత్వం జోలికి వస్తే, కవిత్వం ఎప్పుడు అమ్మ చేతి గోరుముద్దలాగా కడుపు నింపి కమ్మగా ఉండొద్దు. నాన్న చేతి చెంపదెబ్బలాగా కోపం వచ్చే విధంగా ఉండాలి. బుర్ర నింపే విధంగా ఉండాలి, మేల్కొల్పే విధంగా ఉండాలి, కడుపు నింపి పండబెట్టే విధంగా ఉండొద్దు.
ఇప్పుడు బానిస కవులు బానిస వ్యవస్థకు భజన మండలికి అవార్డులకు పదవులకు అమ్ముడు పోయి రాస్తున్న రాతలన్నీ కూడా చెక్క భజన రాతలు. ఈ చెక్క భజన రాతలు మానుకొని ప్రజల్ని చైతన్యవంతం చేసే రాతల దిశగా ఒక అడుగు ముందుకేసిన వ్యక్తి పుష్పగిరి. అయితే కవిత్వం చలమంటాడు ఒక మాట, తనకు కవికి సమాజానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బాహిర్ యుద్ధారావమే కవిత్వం అని. అలాంటి యుద్ధారావమే ఈ పుస్తకం. ఇంతకు మించి ఇక నాకు చెప్పడానికి వస్తలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రుడు ఇంద్రపాల శ్రీనివాస్ ధన్యవాదాలు. మన శ్రీనివాస్ని గుంజుకొచ్చి మాట్లాడు అని మన పుష్పగిరి అన్నట్టుగా నేను ఒక విందామని వచ్చాను. నన్ను కూడా ఇట్లా ఆపద్ధర్మ అధ్యక్షత వహించాల్సిందిగా కోరాడు మన పుష్పగిరి. నా పేరు నీలం వెంకన్న, సాక్షి జర్నలిస్ట్ నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మోహన్ బైరాగి మిత్రుడు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి.